హలో గైస్, వెల్కమ్ టు ట్రూలీ అకాడమీ అగైన్. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఇక్కడ ఈ వెబ్సైట్ లో మీకు కనిపిస్తుంది కదా. సో ఈ ఫ్రేమ్ ఇన్ ద నేమ్ ఎలా చేయాలి అనేది నేను మీకు చూపిస్తా ఫిగ్మాలో విత్ సింపుల్ స్టెప్స్ లో. సో దేర్ ఛార్జింగ్ అరౌండ్ 1290, రైట్? సో మీరు మీ ఫొటోస్ ని అప్లోడ్ చేసుకుని ఇలా ఎలా చేసుకోవాలి అనే డిజైన్ ని నేను మీకు నేర్పిస్తా ఈరోజు ఫిగ్మాలో ఈజీగా. సో ఎగ్జాంపుల్ కి నేను ఏం చేశానంటే ఇక్కడ టెక్స్ట్ తీసుకున్నా రామ్ చరణ్ అని. సో ఇది ఫాంట్ మీరు బోల్డ్ ఉండేలా చూసుకోండి. ఫొటోస్ ఈజీగా కనిపిస్తాయి నేమ్ లో. ఓకే. సో ఒక్కసారి మీరు తీసుకున్న తర్వాత రైట్ క్లిక్ ఇచ్చి అవుట్లైన్ స్ట్రోక్ అని ఉంటుంది. డూ దిస్. అప్పుడు ఏమవుతుంది అంటే మీకు ఈచ్ లెటర్ బ్రేక్ అయిపోతుంది ఇలా సపరేట్ గా. అప్పుడు మీరు ఏం చేయాలంటే ఈ లెటర్ ని క్లిక్ చేసి ఇక్కడ ఫిల్ ఉంది కదా, ఫిల్ లో ఇమేజ్ పెట్టేసేయండి. అంతే. ఇమేజ్ పెట్టేస్తే మీకు అలానే అన్ని లెటర్స్ కూడా ఫిల్ క్లిక్ చేసి ఇమేజ్ పెట్టేసుకోండి. మీరు అప్లోడ్ చేసేటప్పుడు ఒక్కొక్క లెటర్ లో ఒక్కొక్క ఫోటో లేదంటే మీకు నచ్చినట్టుగా అప్లోడ్ చేసుకోవచ్చు. సో ఎగ్జాంపుల్ కి నేను ఇప్పుడు చరణ్ ఫొటోస్ కొన్ని తీసుకున్నా, అవి అప్లోడ్ చేస్తా చూడండి. సో ఇక్కడ వచ్చిన తర్వాత క్రాప్ అని పెట్టి మీరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఇమేజ్ పైన క్లిక్ చేసి డ్రాగ్ చేయాలి. ఇలా ఇమేజ్ పైన క్లిక్ చేసి డ్రాగ్ చేస్తే అది ఆటోమేటిక్ గా అడ్జస్ట్ అవుతుంది. మీరు ఐస్ కట్ అవ్వకుండా చూసుకోండి, సరిపోతుంది. మిగతావి ఎలా ఉన్నా పర్వాలేదు, అది సెట్ అయిపోతుంది అనమాట. ఓకే. ఇలా మ్యాథ్స్ ఇలా ట్రై చేయండి. సో అగైన్ ఇలా మీకు ఫిట్ అయిపోయినప్పుడు క్రాప్ చేసుకుని దాన్ని మూవ్ చేసుకుంటే సరిపోతుంది. ఇమేజ్ ని పట్టుకుని డ్రాగ్ చేయాలి. సో ఇది ఇంకా పైకి వెళ్ళాలి ఇమేజ్. ఓకే, కరెక్ట్ సరిపోయింది. సేమ్ వే అదర్ ఇమేజ్. సో ఇక్కడ కూడా డ్రాగ్ చేయండి, స్కేల్ చేయండి. దట్స్ ఇట్. వెరీ సింపుల్. ఇలాంటి వీడియోస్ ఇంకా చూడాలనుకుంటే ఫాలో ట్రూలీ అకాడమీ.